ఈరోజైతే చాలా ఘోరం జరిగిందనే చెప్పాలి. సో మా పాప కానీ చూడకపోయి ఉంటే మాత్రం ఈరోజు చాలా బ్యాడ్ న్యూసే వినాల్సి వచ్చిందనమాట. సో హాయ్ పెట్ లవర్స్, మీ అందరు తెలుసు నా దగ్గర హై ఫ్లేయర్స్, హోమర్స్ అండ్ చిన్నపాటి ఏవ్రీ ఉందని చెప్పి. సో నేనైతే రీసెంట్గా ఒక 5 రూపీస్ స్టిక్స్ ఏదైతే ఉంటాయో కోడిపిల్లలు అవైతే 5 తీసుకొచ్చాను. సో ఆ కోడిపిల్లలు చక్కగా బాగా మంచి గ్రోత్ అయితే వస్తున్నాయి. సో నేను కూడా ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ జస్ట్ ½ an hour బయట వదులుతున్నాను అనమాట నా డాబా మీద. సో అదే అలవాట్లో ఆ రోజు ఈవినింగ్ డాబా మీద వదిలాను. సో వదిలే నేనేంచి పావురాలకు కానీ బర్డ్స్ కానీ వాటర్ చేయడం, క్లీన్ చేయడం ఇవన్నీ పనులు చేసుకుంటూ ఉండిపోయారనమాట. సో ఫైనల్గా జస్ట్ మూసేనప్పటికీ మా పాప అయితే ఏం డాడీ 4 ఉన్నాయని చూసింది. సో చూసి మా పాప నేను చాలా వెతికేసాం డాబా అంతా, ఎక్కడా కనబడలేదు. సో ఫైనల్గా మా డాడీ మీద నుంచి చిన్న సౌండ్ వస్తుంది డాడీ అని చెప్పి హోల్లో చూసింది అనమాట మీద నుంచి. సో అప్పుడు అబ్బో ఇక్కడ ఈ హోల్లో పడిపోయిందని చెప్పి సందీప్ హెల్ప్తోని మొత్తం ఆ డ్రైనేజ్ ఏదైతే ఉందో అదంతా బ్రేక్ చేసేసాను. బ్రేక్ చేసి ఓపెన్ చేశాను అనమాట. చిక్ అయితే హెల్తీగానే ఉంది. సో నేనైతే కొంచెం అవుట్ అయిపోతుందా, అసలు బతుకుతుందా లేదా అన్నది చాలా డౌట్ఫుల్గా ఉన్నాను. కాకపోతే ఇప్పుడే పడ్డది కదా, కొంచెం ఆ కాళ్ళు 2 చాలా హైట్ నుంచి కొంచెం పడ్డదనమాట. మధ్యలో కర్వ్ ఉంది కాబట్టి కొద్దిపాటి సేవ్ అయితే అయిపోయింది. సో చిక్ అయితే ఎక్కడ దెబ్బ అయితే తగలేదు. మా పాప దయవల్ల నిజంగా చెప్పాలంటే తను చూడడం వల్ల సో ఈ చిక్ అయితే బతికిందని అనుకోవాలి. సో ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, మళ్ళీ ఇలా జరగకూడదని భగవంతుని కోరుకుంటున్నాను. ఈ చిక్ ఏదైతే ఉందో వేసిన వెంటనే వాడు ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. సో వచ్చి దగ్గరికి వచ్చేసాయి అనమాట. ఏమైంది, ఎలా ఉన్నావు అని అడుగుతున్నాయి. సో ఇలాంటి రీల్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి సపోర్ట్ చేయండి. So thank you so much for watching this beautiful lovely video.